పసుపు చూడండి ఫ్రెండ్స్, ఇగో ఉడకబెట్టి ఎండబెట్టిర్రు. ఇది ఎన్ని రోజులు అవుతుందన్న ఉడకబెట్టి? 4 రోజులు అవుతుందంట. ఇగో ఇది తల్లి కొమ్ము, ఇది పిల్ల కొమ్ము. దీనికి ఇత్తనం పెట్టడానికి ఎంత ఖర్చు అవుతుంది? ఎకరానికి ఎంత పడుతుంది అన్న? 15 క్వింటాలు పడుతుంది ఇత్తనం కొమ్ము. తర్వాత గడ్డి వీకడానికి ఎన్ని నెలలకు పంట పండుతుంది? ఎన్ని నెలలకు పండుతుంది పంట? 7-8 నెలల మధ్యలో పంట పండుతుందంట. తవ్వడానికి ఎకరానికి ఎంతమంది పడతారు? మగోళ్ళు ఎంతమంది, ఆడవాళ్ళు ఎంతమంది? 14 మంది. ఆడవాళ్ళు ఎకరానికి 50-60 మంది ఆడవాళ్ళు పడతారంట. కైకిళ్ళకు ఖర్చు బాగానే వస్తుంటుంది. మరి మీకు ఎంత పంటకు గవర్నమెంట్ పెట్టే రేటు గిట్టుబాటు అవుతుందా అన్న? మరి పచ్చి పసుపు ఎంతకు పోతుంది? ఉడకబెట్టింది అయితే ఉడకబెట్టింది అయితే 13 దాకా ఉందంట. ఇంకా దీని కష్టం దీనికే ఉంటుంది. ఇది ఉడకబెట్టడానికి ఎంత ఖర్చు అవుతుందన్న? అంటే డ్రమ్ముల లెక్కనా, క్వింటాల్ లెక్కనా? మళ్ళీ డ్రమ్ముల లెక్క. ఎకరానికి ఎన్ని క్వింటాలు పండుతుందన్న? 30 క్వింటాలు. 30 డ్రమ్ములు అవుతుంది అంటారు. అంటే ఎన్ని క్వింటాలు అవుతుంది? క్వింటల్ అవుతుంది. అంటే ఎన్ని డ్రమ్ములు అయితే క్వింటల్ అవుతుంది? డ్రమ్ముకు క్వింటల్ అవుతుంది. పిల్లను 60 కిలో డ్రమ్ము, 65-70. పిల్ల కొమ్ము తక్కువ వస్తుంది. ఈ తల్లి కొమ్ము అయితే క్వింటల్ అవుతుంది, ఎక్కువ మంచిగా వండుతుంది. మరి గవర్నమెంట్ పెట్టే రేటు మీకు సరిపోతుందంటారా? ఇంకా ఏమైనా గవర్నమెంట్ రేటు పెట్టాలా? 15,000 అయితే రైతుకు పురుగు వస్తే లాస్ అవుతుంది అంటారు. పంట ఇది నల్ల భూమి అంట ఫ్రెండ్స్. ఇగో అంటే మట్టి సరిగా పోలేదు, ఇగో నల్లగా కనిపిస్తుంది. దీన్ని మళ్ళీ మట్టి పోవడానికి మళ్ళా ఎన్ని రోజులు పడుతుంది అన్న ఎండడానికి? ఇది 15 రోజులు పడుతుంది. 15 రోజులు పడుతుందంట ఎండడానికి. ఇప్పుడు 4 రోజులంట ఉడకబెట్టి ఎండబోసిర్రు. చూడండి ఫ్రెండ్స్, అంతా ఇది కళ్ళం అన్నట్టు. మొత్తం రైతులంతా ఇక్కడికే తెచ్చి పోసుకుంటారు. ఇక ఉడకబెట్టే మిషన్ కూడా ఒక దగ్గరనే ఉంటుంది కదా అని. ఓకే అన్న.